హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ దేవుడి లీలలు అస్సలు అర్థం కావు కదా. ఎందుకంటే ఆ దేవుడి లీలలు మనల్ని బాగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అసలు కొన్ని మనం సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగానే ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అలా ఇప్పటికీ చాలా వరకు దేవుళ్లకు సంబంధించిన విషయాలు అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ దేవుడి లీలలు కనిపెట్టడం ఎవరి వల్ల అంత సాధ్యం కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం కూడా అలాంటిదే. ఈ గుడిలో ఉన్న దేవుడి లీల అనేది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంటుంది. కనీసం ఇక్కడ ఉన్న రహస్యం ఏమిటి అని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. అది ఏమిటంటే ఈ గుడిలో ఉన్న బరువైన దేవుడి విగ్రహము నీటిపైన మునగకుండా తేలుతూ ఉంటుంది. అంతేకాకుండా నీటిపైన విష్ణువు విగ్రహము ఉంటే నీటిలో కింద ఆ విగ్రహము శివునిలాగా కనబడుతూ ఉంటుంది. అసలు ఇదంతా కూడా విచిత్రమే కదా. అసలు ఇలా కనిపించడానికి గల రీజన్ ఏమిటి? అంత బరువైన దేవుడి విగ్రహము అసలు నీటిపైన ఎలా తేలుతుంది? అయితే ఈ దేవుని దర్శించుకుంటే చనిపోతారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఈ దేవుడి విగ్రహం భూమిలో దొరికిందా? వీటన్నిటిలో కూడా ఎంత నిజం ఉంది అన్నది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం వచ్చేసి బుధనీలకంఠ ఆలయము. అయితే ఈ ఆలయం పేరు వినగానే ఇది బుద్ధుడికి సంబంధించిన అని అనుకుంటారు చాలామంది. కానీ అది ఏమాత్రం కాదు. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువై ఉన్నాడు. మరి ఈ ఆలయానికి బుధనీలకంఠ అన్నది పురాతనమైన నీలి గొంతు అనే అర్థంతో ఏర్పడింది. ఈ ఆలయం వచ్చేసి నేపాల్లోని కాఠ్మండ్లో ఉంది. ఈ ఆలయము అనేది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేశారు. ఈ ఆలయము కాఠ్మండ్కు ఉత్తరాన ఉన్న శివపురి కొండకు దిగువన ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనించి ఉన్న మూర్తిగా మనకు దర్శనమిస్తారు. అయితే మహావిష్ణువు విగ్రహం వచ్చేసి బ్లాక్ బసాల్ట్ బ్లాక్తో చెక్కబడిన ఒకే ఒక నల్లరాయితో చెక్కడం జరిగింది. ఇక నేపాల్లోని అతిపెద్ద రాతి శిల్పంగా ఈ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహము 5 మీటర్ల వెడల్పు అంటే దాదాపు 16.4 అడుగుల, అలాగే 13 మీటర్ల పొడవు. ఇదంతా కూడా నీటి కొలను మధ్య భాగంలో ఉంటుంది. కావాలంటే మీరు ఇప్పుడు మనం చూపించే వీడియోల్లో కూడా చూడవచ్చు మహావిష్ణువు నీటి కొలంలో ఎలా ఉన్నారు అన్నది. అయితే శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకొని ఉండగా ఆయన 4 చేతులను కలిగి ఉంటాడు. ఇక ఆ చేతులలో సుదర్శన చక్రము, గద, శంఖము, రత్నాలు ఉంటాయి. ఆయన ముఖం అనేది కీర్తి ముఖ చిత్రాలతో చెక్కబడిన కీర్తి కిరీటాలతో అలంకరించబడి ఉంటుంది. ఆ కిరీటం వెండితో తయారు చేసింది. దాదాపుగా విష్ణుమూర్తి శయనము దర్శనమిస్తారు. కానీ ఈ గుడిలో మాత్రము విష్ణుమూర్తి వెలకలా పడుకొని యోగా నిద్రలో దర్శనమిస్తారు. ఈయనని అక్కడ ఉన్న పండితులు, పూజారులు ప్రతిరోజు కూడా అలంకరణ చేస్తూనే ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతను వింటే మాత్రము మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. అది ఏమిటంటే ఇంత బరువైన శ్రీ మహావిష్ణువి విగ్రహము నీటిలో తేలుతూనే ఉంటుంది. అవును, మీరు విన్నదంతా కూడా నిజమే. మామూలుగా ఒక రాయి నీటిలో వేస్తేనే అది వెంటనే మునిగిపోతుంది. కానీ ఇంత పెద్ద విగ్రహం మాత్రం అస్సలు నీటిలో మునగకుండా ఎలా పైకి తేలుతుంది అన్నది మాత్రం ఇది ఇప్పటికీ కూడా అంతుపట్టని అర్థం కాని మిస్టరీ అనే చెప్పాలి. చాలామంది భక్తులు, పండితులు, పరిశోధకులు అసలు ఇక్కడ ఉన్న విగ్రహం అలా ఎలా తేలుతుంది అని ఇప్పటికే కూడా ఆశ్చర్యంలోనే ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ మరొక అద్భుతం ఏమిటి అంటే ఈ ఆలయం పై నుంచి నీటి కొలంలో ఉన్న విగ్రహం చూస్తే విష్ణుమూర్తిలాగా కనబడతాడు. కానీ కిందకు వచ్చి చూస్తే నీటి అడుగు భాగంలో చూస్తే శివుని రూపంలో కనబడుతుంది. అసలు ఇలా కనిపించడము అనేది చాలా ఆశ్చర్యమనే చెప్పాలి. దీంతో పరిశోధకులు అసలు ఈ 2 అద్భుతాలు ఎలా సాధ్యము అని 1957 సంవత్సరం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికే కూడా ఈ ఆలయంలో ఉన్న మిస్టరీని తెలుసుకోలేకపోయారు. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం తెలిసింది ఏమిటి అంటే దాదాపు 1300 ఏండ్ల ముందు నుంచే ఈ విష్ణుమూర్తి విగ్రహము అనేది నీటిలో తేలుతూ ఉంది అని తెలిసింది. అయితే ఇంత బరువైన విగ్రహము ఇక్కడ ఎలాంటి సహాయము కూడా లేకుండా నీటిలో తేలుతూ ఉండడంతో అది ఆ స్వామివారి లీల అని భక్తులు అనుకుంటూ ఉన్నారు. కానీ పరిశోధకులకు మాత్రము ఈ విగ్రహము ఇలా ఎందుకని నీటిపైన తేలుతూ ఉంది అనే విషయంపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటి అన్నది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఈ స్వామివారికి సంబంధించిన ఒక పురాణమైన కథ కూడా ఉంది. అది ఏమిటి అంటే పూర్వము ఒక రైతు అతని భార్యతో కలిసి అతను ఒకసారి
పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. ఆ సమయంలో రైతు ఒక చోట అక్కడికి వెళ్ళి అక్కడ నాగలితో దున్నుతూ ఉండగా నాగలి ఆగిపోయింది. అలా నాగలి పైకి తీసి చూడగా ఆ స్థానంలో రక్తం అనేది బయటికి వచ్చింది. దీంతో ఆ రైతు అతని భార్య ఆ రక్తాన్ని చూసి ఎంతగానో భయపడ్డారు. అదేమిటి రక్తం వస్తుందని భయపడి మళ్ళీ అక్కడ చాలా జాగ్రత్తగా తవ్వి చూశారు. దీంతో అక్కడ ఒక అద్భుతం బయటపడింది. అది ఏమిటి అంటే అక్కడ ఒక విష్ణుమూర్తి విగ్రహం కనబడింది. దీంతో అతడు ఆనందాన్ని పట్టలేక వెంటనే ఈ విషయాన్ని అక్కడున్న వారందరికీ కూడా చెప్పి ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా బయటికి తీశాడు. ఆ తర్వాత పండితులకి ఈ విషయాన్ని చెప్పడంతో వారంతా కూడా అక్కడికి దగ్గరలో ఉన్న బుధనీలకంఠానికి తరలించి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు జరిపించారు అని మనకు పురాణాల ద్వారా తెలిసింది. అయితే ఈ విగ్రహానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే 7వ శతాబ్ద చక్రవర్తి విష్ణుగుప్త ప్రాంతంలో విచ్చేరి వంశీయుల రాజు ఈ విష్ణుడి విగ్రహాన్ని తయారు చేయించి బుధనీలకంఠంలో నిలిపి అక్కడ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు అని తెలుస్తుంది. కానీ ఇందులో ఈ స్వామివారి విగ్రహానికి సంబంధించిన అసలైన కథ మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే పురాణాల ప్రకారం కొన్ని వందల ఏళ్ల క్రితము ఈ విష్ణువు విగ్రహానికి నిండుగా పూజలు అందుతున్నాయి అని తెలిసింది. ఇలా అక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి అభిషేకాలు పూజలు చేస్తూనే ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కానీ అక్కడ విగ్రహం యొక్క ఆకర్షణ అనేది పోకుండా రోజుకు విగ్రహం యొక్క వన్నె పెరుగుతూనే ఉందట. దీంతో శాస్త్రవేత్తలు అసలు విగ్రహం రోజుకి ఇంత వన్యగా ఎలా మారుతుంది అని ఈ విగ్రహాన్ని ఏ రాయితో చేశారు అని పరిశోధనలు కూడా చేస్తూనే ఉన్నారు. అలా కొన్ని పరిశోధనల ప్రకారము భూమిలోని లావా లాంటి పదార్థంతో సిలికాన్ సంబంధితము అయిన తక్కువ సాంద్రత కలిగిన ఇలతో విగ్రహాన్ని చెక్కి ఉంటారు అని తెలుస్తుంది. ఇదంతా కూడా ఇలా ఉంటే కొన్ని పురాణాలు మాత్రం ఏం చెప్తున్నాయి అంటే 1641 నుంచి 1674 మధ్యన ఉన్న పరిపాలన చేసిన రాజులు ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే చనిపోతాము అన్న మూఢనమ్మకంతో ఉండేవారట. వాళ్ళు అలా అనుకోవడం గల కారణం ఏమిటి అనేది చరిత్రలో అయితే లేవు. కానీ నమ్మకం ప్రకారం ఆ రాజుల వంశస్థులు ఎవ్వరూ కూడా ఈ గుడి దరిదాపులోనికి రావడానికి ఏమాత్రం కూడా సాహసించలేదట. అసలు వారు ఆలయం లోపల ఎలా ఉంటుంది అన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ కొంతమంది మాత్రం అవన్నీ కూడా మూఢనమ్మకాలే, మేమందరం కూడా ఆ మహావిష్ణువుని దర్శించుకున్న వాళ్ళమే, కానీ మాకు ఏమాత్రం ఏమీ జరగలేదు కదా, అలాంటప్పుడు మీకు మాత్రమే ఏం జరుగుతుంది అని చాలామంది భక్తులు వారిని ప్రశ్నించారట. కానీ ఆ రాజుల వంశస్థులు మాత్రము ఎవరి మాట వినలేదు అని కేవలం తమ యొక్క నమ్మకం మీదనే ఉన్నారు అని, అలా ఇప్పటికీ కూడా వారి యొక్క వంశీయులు ఈ ఆలయానికి రావడం లేదు అని తెలిసింది. ఇక ఈ ఆలయంలో కార్తీక మాసం వచ్చింది అంటే చాలు ఆ మాసమంతా కూడా అక్కడ పండగ వాతావరణం లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదీర్ఘమైన నిద్ర నుంచి మేల్కొల్పే సందర్భము. దీన్ని హరిబొందిని ఏకాదశి మేళా అని కూడా పిలుస్తారు. అలా ఈ పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. కేవలం హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఓకే, మరి ఇది ఈ బుధనీలకంఠ ఆలయం గురించి. మీరు కూడా ఎప్పుడైనా నేపాల్ వెళ్ళినట్లు అయితే అక్కడ బుధనీలకంఠ ఆలయంలోని మహావిష్ణువుని దర్శించుకోవడం అస్సలు మిస్ కావద్దు. ఓకే, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya